కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. మంత్రివర్గాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తన నివాసంలో మంత్రులతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసిన ఆయన మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు సిద్ధరామయ్య. హైకమాండ్ నన్ను సీఎం పదవికి రాజీనామా చేయాలని కోరిందని, తనకెలాంటి బాధ లేదని మంత్రులతో చెప్పారు సిద్ధరామయ్య. మీ సహాయ సహకారాలు, సూచనలు కావాలంటూ సిద్ధరామయ్య ఆశీర్వాదం తీసుకున్నారు డీకే శివకుమార్. మద్దతు కావాలంటూ ఆలింగనం చేసుకుని కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ సమయంలో డీకేఎస్ భావోద్వేగానికి లోనయ్యారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కు ముందు సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఏకాంతంగా సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి నివాసంలోని ప్రత్యేక గదిలో 1-to-1 చర్చలు చేశారు. దాదాపు 45 నిమిషాల పాటు ఇద్దరే చర్చించారు. ఆ తర్వాత మంత్రులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. ఈ సమావేశానికి 32 మంది మంత్రులు హాజరయ్యారు. ఇక కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. మంత్రివర్గాన్ని రద్దు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. పూర్తి డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ దినకర్ ఫోన్ లైన్ అందిస్తారు. దినకర్, ప్రస్తుతం మనం చూస్తున్నాం మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నారు, గవర్నర్ అపాయింట్మెంట్. అయితే గవర్నర్ ప్రస్తుతం బెంగళూరులో లేనటువంటి సిచ్యువేషన్. ఆయన నిన్న రాత్రి ముంబైకి వెళ్ళి, ముంబై నుంచి ఇండోర్కి వెళ్ళారు. ఇండోర్ నుంచి మధ్యాహ్నం 2:15 బెంగళూరుకు ఫ్లైట్ ఉంది. అంటే దాదాపు 2 గంటల పాటు, అంటే 4:30కు బెంగళూరు చేరుకోవాలి. ఒకవేళ ఇవాళకి గవర్నర్ గాని బెంగళూరు చేరుకోకపోతే ఆయన లోక్ భవన్ లో ఉన్నటువంటి గవర్నర్ కార్యదర్శికి రాజీనామా లేఖను పంపుతారు. అలాగే మెయిల్ కూడా చేస్తారని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇప్పుడే అందినటువంటి సమాచారం ప్రకారం అయితే కాసేపట్లో డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఇద్దరు కూడా ఒక సంయుక్త ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మనం చూస్తున్నాం దృశ్యాలు. దాదాపు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ 9 గంటలకు షెడ్యూల్ అయింది. అయితే డీకే శివకుమార్ 9:30కు వచ్చారు. సీఎంతో పాటు మిగిలిన మంత్రులంతా లోపల ఉండగా ఆయన రాగానే నేరుగా వెళ్లి డీకే శివకుమార్ ఆలింగనం చేసుకుని తర్వాత పాద నమస్కారం కూడా చేశారు. మీ సహాయ సహకారాలు, మద్దతు కూడా అవసరం అని చెప్పి భావోద్వేగంతో కన్నీరు పెట్టుకుంటూ సిద్ధరామయ్యని ఆలింగనం చేసుకున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత దాదాపు 45 నిమిషాల పాటు ప్రత్యేకమైనటువంటి భేటీ కొనసాగింది. సీఎం నివాసం కావేరీ రూమ్ ఏదైతే ఉందో ఆ కావేరీ రూమ్ లో సపరేట్ గా వెళ్లారు, మాట్లాడుకున్నారు. నా నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు, నేను మీకు సహాయం చేసేవాడిని, సహకారం కావాలని కోరారు డీకే శివకుమార్. అయితే తన అనుచరులు తనను పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసేటువంటి ఎవరైతే కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్ నేతలు, మంత్రులు ఉన్నారో వారికి పదవుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని వ్యక్తిగతంగా సిద్ధరామయ్య కూడా డీకే శివకుమార్ కు కొన్ని సూచనలు చేసినట్టుగా కూడా అందుతున్నటువంటి సమాచారం. అయితే కాసేపట్లో ఇద్దరు కలిపి ప్రెస్ మీట్ పెట్టి రానున్నారు. గత 3 సంవత్సరాలుగా, ఎందుకంటే 2023లో కర్ణాటక ఎన్నికలు జరిగినప్పుడు జోడెద్దుల్లాగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలకమైనటువంటి ఇద్దరు నేతలు కూడా ప్రమాణ స్వీకారం జరిగే సమయంలో 2023 మేలో 2.5 సంవత్సరాలు పదవి షేరింగ్ ఉంటుందని చెప్పి కూడా అప్పుడు ఒప్పందం జరిగింది. అందుకు ఒప్పందంగానే ఇంకా 6 నెలల పాటు అధికంగా కూడా డీకే సిద్ధరామయ్యకు పదవి, సీఎం పదవిలో కొనసాగించారు. సో ఇప్పుడు మిగిలిన 2 సంవత్సరాలనే 2028 మేలో ఎలక్షన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో వచ్చే ఎన్నికలకు ప్రిపేర్ కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ, అలాగే డీకే శివకుమార్ కి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే విధంగా కూడా ఆయన్ని సీఎం చేయాలని స్పష్టంగా చెప్పడము, దానికి సంబంధించి సిద్ధరామయ్యను రాజీనామా చేయాలని కూడా కోరడంతో సో ఈ కర్ణాటకలో రాజకీయం అంతా కూడా ఆసక్తికరంగా సాగింది. అంతకన్నా ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో కూడా ఆత్మీయ ఆలింగనాలు, ఆశీస్సుల మధ్య కూడా డీకే శివకుమార్ ఆ తర్వాత సిద్ధరామయ్యల మధ్య జరిగినటువంటి భావోద్వేగ చర్చ కూడా వారి మధ్య రాజకీయాల్లో భవిష్యత్తులో మాకు ఎలాంటి ఇబ్బందులు పెట్టనని సిద్ధరామయ్య హామీ ఇచ్చారు. దాంతో పాటు నేను మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నాను, మీ అందరూ సహాయం చేసినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను, కనుక మీరు భవిష్యత్తులో వచ్చేటువంటి డీకే శివకుమార్ కూడా మీ ప్రస్తుతం ఏదైతే కేబినెట్ ఉందో దాని తర్వాత సిఎల్పి సమావేశంలో డీకే శివకుమార్ ఎన్నుకొని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొత్త కేబినెట్ కూడా ఏర్పడే అవకాశం ఉన్నందున మీరంతా కూడా అతనికి సపోర్ట్ చేయాలని కూడా సిద్ధరామయ్య మిగిలినటువంటి మంత్రులకి, సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా సూచన చేయడం జరిగింది. మరి కాసేపట్లో ఇద్దరు నేతలు కలిపి ఒక ప్రెస్ మీట్ పెడతారని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. 11:30 ఉంటుంది. తర్వాత గవర్నర్ భవన్, లోక్ భవన్ నుంచి వచ్చే సమాచారాన్ని బేస్ చేసుకొని సిద్ధరామయ్య అక్కడికి వెళ్తారా లేకపోతే రాజీనామా లేఖను పంపుతారా? ఎందుకంటే ఇవాళ రాత్రికి ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీకి వెళ్లి రేపు ఉదయం సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కలిసి తనను తొలిసారి 5 సంవత్సరాల పాటు, రెండో దఫా 3 సంవత్సరాల పాటు సీఎం గా నియమించినందుకు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. అలాగే తన వర్గానికి సంబంధించినటువంటి నేతలు, తనకు సంబంధించినటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వారికి కీలకమైనటువంటి పదవులు, అలాగే కేపీసీసీ పదవులు కూడా ఆయన హైకమాండ్ కు కొద్దిగా రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచి కీలకమైనటువంటి పరిణామాలు జరుగుతాయి. గవర్నర్ భవన్ నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా ఎలాంటి కమ్యూనికేషన్ సీఎంఓకు లేనందున ఇవాళ రాజీనామా లేఖకు సంబంధించి అది ఎలాంటి ప్రక్రియ జరుగుతుందన్నది వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి.
రైట్ దినకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.